హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి కాకరకాయల కారం చేయబోతున్నా ఫ్రెండ్స్. కాకరకాయల కారం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇదిగోండి, నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నా. కాకరకాయలని శుభ్రంగా ఇలా దాంతో చిక్కు తీసుకోవచ్చు. కొంతమంది చిక్కు తీయకుండా కూడా చేస్తారు ఫ్రెండ్స్. నేను మాత్రం చిక్కు తీసి చేస్తాను. ఇలా చిక్కు తీసుకోవాలి, శుభ్రంగా చిక్కు తీసుకోవాలి. నీట్గా ఇలా చిక్కు తీసుకొని దీన్ని ఉప్పు పెట్టి బాగా రుద్దాలి. ఉప్పేసి కొంచెం బాగా కడగాలి. ఉప్పేసి కడిగితే చేదు పోయింది ఫ్రెండ్స్. కొంతమంది ఇలాగే కాయలుగా చేసుకుంటారు. నేను అలా చేయను, చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తాను. నూనెలో వేయించి కారం చల్లుతాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. కాకరకాయల కారం చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా హెల్త్ ఫుడ్, చాలా మంచిది. అందరు ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇలా బాగా మనం పొట్టు తీసేసుకున్నాం. చక్కగా చూడండి, పైదంతా చక్కగా కాకరకాయలకి ఇలా పోయింది. ఇలా పోయాక ఉప్పేసి రుద్దుదాం. ఇలా ఇదిగో ఈ తోకలు ఈకలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా తోకలు ఈకలు ఇలా కట్ చేసేసుకోవాలి మనం. ఈ పైన అన్ని తోకలు కట్ చేసుకోవాలి. ఇట్లా ఇది కొంచెం కాయ చెదిరింది కాబట్టి దీన్ని కట్ చేసేద్దాం. సగం పాడైపోయింది ఫ్రెండ్స్. అది ఎక్కువ రోజులు నుండి అలాగే ఫ్రిడ్జ్లో నీళ్ళలాగా వచ్చేసింది అది, అందుకనే సగం తీసేద్దాం దాన్ని. ఇట్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఉప్పు పెట్టి ఇలా బాగా రుద్దాలి. ఇలా ఉప్పు పెట్టి ఇట్లా అన్ని కాయలకి ఉప్పు పెట్టి ఇలా రుద్దాలి. ఇలా రుద్దితే ఏంటంటే మనకు పైన ఉన్న చేదు గీదు అంతా పోయింది ఫ్రెండ్స్. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, కొంతమంది చేదుగానే ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే షుగర్కి చాలా మంచిది. ఇట్టే కాకరకాయ పొద్దున్నే పడిగడుపున నమిలితే చాలా మంచిది ఫ్రెండ్స్. షుగర్ ఉన్న వాళ్ళకి పొద్దున్నే పడిగడుపున ఒక కాకరకాయ కానీ తిన్నారంటే చాలా మంచిది. షుగర్ చాలా కంట్రోల్లోకి వచ్చింది. కాకరకాయ అనేది చాలా మంచిది మన ఫ్రెండ్స్ హెల్త్కి. ఇట్లా శుభ్రంగా ఇట్లా మొత్తం రుద్దేసుకొని ఉప్పేసి చక్కగా రుద్దేసేసుకొని అన్నీ ఇట్లా రుద్దేసేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా మనం రుద్దేసేసాంగా ఇవన్నీ శుభ్రంగా కడిగేద్దాం. చూడండి, ఇప్పుడు కాకరకాయలు మనం శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకునే విధానంగా చూపిస్తాం. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా చక్కగా రౌండ్ షేప్లో చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ సన్నగా కోసుకుంటే వడియాల్లాగా ఏగుతాయి. అట్లా కాకుండా కొంచెం లావు సైజు, మినిమం సైజు కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను చక్కగా కట్ చేసుకుంటున్నాం. మనం ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకోండి. కాకరకాయ చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి పడిగడిపిన ఒక కాయ నవిలినా చాలా మంచిది. కాకరకాయల రసం తీసుకున్నా మంచిది. మిక్సీలో వేసుకొని రసం పెట్టుకొని వడపోసుకొని తాగితే ఇంకా మంచిది పొద్దున్నే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ మనం కట్ చేసేసుకుంటాం. అన్నీ ఇలా చక్కగా కాకరకాయ అన్నీ కట్ చేసుకున్నాం. కాయలు కూడా ఎలా చేయాలో ఈసారి చూపిస్తా ఫ్రెండ్స్. ఈ పెద్దవి కదా, అందుకే కాయల్లాగా చేయకుండా ఇట్లా ముక్కలుగా కట్ చేసి చేస్తున్నా. ఈసారి కాయలు కూడా చేసి చూపిస్తా. ఇలా మొత్తం మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలోనే తొందరగా మగ్గిపోతాయి కాకరకాయలు అనేవి. తక్కువ టైమే తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఏముంది, చాలా బాగుంటుంది కారం మాత్రం.
చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నీ మనం ఈ బౌల్లోకి తీసుకొని తాలింపు చేద్దాం. అన్నీ ఇలా తీసేసుకొని చక్కగా తాలింపు చేద్దాం. మనం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక ఇగో బౌల్కి వచ్చినాయి, తాలింపు చేద్దాం. చూడండి, ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం. మనం కళాయి పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి. గ్యాస్ కొట్టుకొని ఈ కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. మనం 1 కిలో తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను 3 గంటలు నూనె పోతున్నా. 2 గంటలన్నర పోస్తా, సరిపోయిద్ది. 2 గంటలన్నర సరిపోయిద్ది ఫ్రెండ్స్. 2 గంటలన్నర ఆయిల్ పోసా. ఇది కొంచెం కాగాలి. కొంచెం కాగాక మనం చూపిస్తాం. చూడండి, ఇప్పుడు నూనె కాగింది కదా. నూనె కాగాక మనం కాకరకాయలు వేసుకున్నాం. దీంట్లోకి ఫస్ట్ ఏం తాలింపు ఏం వేయకూడదు ఫ్రెండ్స్. ఉత్త నూనెలోకి కాకరకాయలు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటే కాకరకాయలు మధ్య లోపల మాడిపోతాయి. అందుకని చూపిస్తాం, మధ్యలో ఎలా వేసుకోవాలో ఏమో చూపిస్తాం. ఇవ్వండి కాకరకాయలు. మనం ఈ కాకరకాయలు ఇలా మొత్తం వేసేసుకొని కాస్త కలుపుకోవాలి. ఇవి మగ్గటానికి 10 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. 10 నిమిషాలు గట్టి పట్టిద్ది. 10-15 నిమిషాలు పట్టిద్ది కాకరకాయల మగ్గేళ్ళకి. ఇలా బాగా నూనె బాగా కలుపుకోవాలి. నూనె వేస్తాం కదా, అంతా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఇది 10-15 నిమిషాలు పట్టిద్ది. మగ్గనిద్దామండి కాసేపు. చూడండి, ఇప్పుడు ఉడికిపోయినాయి కదా. ఇదిగోండి మగ్గిపోయినాయి, చక్కగా బాగా మగ్గిపోయినాయి. చక్కగా చూడండి, కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయినాయి, బాగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గుతూ ఉండాలి. మగ్గేటప్పుడు ఏం చేయాలంటే, కొంచెంగా ఉంది కదా మగ్గాల్సింది, అప్పుడు శనగిత్తులు ఒక చిన్న కప్పు శనగిత్తులు తీసుకోవాలి. మనం శనగిత్తులు వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. శనగిత్తులు, ఇప్పుడు తాలింపు గింజలు కూడా ఇగో. తాలింపు గింజలు ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు, 2 స్పూన్లు తాలింపు గింజలు. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఫస్ట్ వేస్తే ఏమైందంటే మాడిపోతాయి అన్నీ. ఈ మగ్గే లోపల ఇవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే సగం మగ్గాక వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. మాడకుండా చక్కగా బాగుంటాయి. ఇక్కడ ఇలా కొంచెం మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ మగ్గేటప్పుడు ఏం చేయాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చేసి 1/2 స్పూన్ పసుపు. 1/2 స్పూన్ ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్, మనకు సరిపోయేంత సాల్ట్. నేను చిటికెడు వేస్తాను, కారంలో ఉంటుంది. చిటికెడు సాల్ట్. ఇది మొత్తం వేసాం కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చక్కగా నిదానంగా బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత వేసుకొని మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు కాకరకాయలు మగ్గిపోయాయి. దీంట్లో కిందాక తాలింపు గింజలు అన్నీ శనగిత్తులు పల్లీలు కూడా చూడండి ఇంత చక్కగా మగ్గిపోయాయి. చాలా బాగున్నాయి. అసలు కాకరకాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక ముక్క నోట్లు వేసుకుందాం అన్నట్టుంది. చాలా బాగా అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఈ కారం వచ్చి మసాలా కారం అంటే ఎల్లుల్లిపాయి ధనియాలు అన్నీ వేసి కొట్టించిన కారం. ఇంకా దీంట్లోకి మనం మసాలా కొట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, శనగపప్పు, కొబ్బరి, చిన్నెల్లిపాయలు, కాస్త జీలకర్ర మొత్తం కలిసి మిక్సీ పడతారు. ఇంకా నాకు దీంట్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అలా ఏం వేయకుండా అన్నీ ఉన్నాయి దీంట్లో. చూడండి, చూపిస్తాను. చూడు, ఎల్లిపాయ ఇదిగో చక్కగా ఎల్లిపాయ కూడా పడుతుంది. ఎల్లిపాయ ఎంత 1 స్పూనున్నర. మేము తక్కువే తింటాం కాబట్టి కారం 1 స్పూనున్నర. కొంతమంది అన్నీ కలిపి పట్టుకొని అప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటారు. ఇది మేము కూడా మరగబట్టించింది.
చూడండి ఎంత చక్కగా కాకరకాయల కారం ఎంత బాగుందో, చాలా బాగుంది కాకరకాయల కారం. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా చేసుకోండి కాకరకాయల కారం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే అన్ని అన్ని రకాలు చేసుకుంటారు కాకరకాయల కారం. కారం కూర కూడా చేసుకుంటారు, కాకరకాయల కూర కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మేము ఇలా బాగా ముక్కలు కాస్త పెరుగులోకి పప్పు చేసుకుంటే పప్పులోకి నంచుకోవడానికి ఇలా కాకరకాయల కారం. చూడండి ఎంత బాగుందో, చక్కగా వేగిపోయినాయి, చాలా బాగుంది. తాలింపు కూడా చక్కగా ఇంక ఇది ఇలా ఇలా అయిపోయింది. దీన్ని ప్రాసెస్ కారం వేసిన 2 నిమిషాలకే దించేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం అన్నీ వేసాం కదా, ఉప్పు చూసుకొని మనం దించేద్దాం. ఒక ముక్క రోట్లు వేసుకున్నాం ఫ్రెండ్స్, చూద్దాం. ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది కారం. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. చేయండి ఫ్రెండ్స్, ఆదరించండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం, ఉడికిపోయింది. గ్యాస్ కట్టేసి బౌల్లో తీసేసుకుందాం మనం. చూడండి చూడండి ఇలా బౌల్లో తీసేసుకున్నాం మనం మొత్తం చక్కగా. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, చూడండి చాలా బాగా మంచిగా, చాలా బాగా అయిపోయింది. చూడండి కాకరకాయల కారం ఇలా అయిపోయిందిగా, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా కాకరకాయల కారం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, తక్కువ టైంలోనే చాలా బాగుంది. తిని చూద్దాం. ముక్క తీసుకుందాం, కాలిపోతుంది ఫ్రెండ్స్ బాగా. సూపర్ ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందంటే ఉప్పు కారం తక్కువగా చాలా బాగుంది, బాగా పట్టింది. ఉప్పు కారం పట్టింది. ఇది పప్పులో కానీ పెరుగన్నంలో నంచుకోవడానికి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ కారం వేయలే, ఎక్కువ ఏమీ వేయలే, మనం నీట్గా నిదానం బాగా చేసుకున్నాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.